నమస్కారం ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన నిరసన కార్యక్రమం. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపణలు. జామా మసీద్లో ఘనంగా ఇఫ్తార్ పార్టీ. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతు రుణమాఫీ, మహిళలకు నగదు బదిలీ వంటి పథకాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఈ యొక్క తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరిని నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని, రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సంపూర్ణంగా రుణమాఫీ చేయకుండా కేవలం 30-40% రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎన్ని పసళ్ళు అవుతుంది, ఎన్ని పసళ్లకు డబ్బులు ఇచ్చారు, ఇప్పటికీ రైతు భరోసా 15,000 రూపాయలు అమలు చేయడం లేదు. వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద నెలకి 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఆసరా పెన్షన్లు పెంచుతా అని చెప్పారు. కొత్త పెన్షన్స్ ఇస్తా అని చెప్పారు. ఇది ఏది కూడా అమలు చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకి, విద్యార్థినులకు స్కూటీలు కొని ఇస్తా అని చెప్పారు. ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం పెడతా అని చెప్పారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి నిరుద్యోగులను మోసం చేసింది, యువకులను మోసం చేసిర్రు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిర్రు. వెంటనే మీరు ఇస్తున్నటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అడగడం కోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందట ఇలా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసడం జరుగుతూ ఉన్నది. మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హామీలు నెరవేర్చకపోగా ఉన్నటువంటి ఏదైతే పేదల ఇండ్ల మీదకి మరి బుల్డోజర్లు పంపుకుంటూ పేదల ఇళ్లను కూల్చుకుంటూ మరి పేదలను ఏ విధంగానైతే ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల 4 నెలల కాలంలో ఏ ఒక్క కొత్త ఆసరా పెన్షన్ ఇచ్చింది లేదు. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరి పెంచుతామన్నారు, ఏ ఒక్క లబ్ధిదారులు కూడా పెంచింది లేదు. ఏ విధంగా చూసినా కూడా మహిళలకు స్కూటీల విషయంలో కావచ్చు, మహిళలకు 2,500 ఇచ్చే వృత్తి విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసగించుకుంటూ గత 2 సంవత్సరాల 4 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే నిరంకుశ విధానం అనుభవిస్తూ ఉందో వాటిని నిజంగా కూడా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లోని వాసవి వీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పరాభవనామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. మొదటగా ఆలయ ఆవరణలో గల ఏసీ హాల్లో వాసవి మాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు. అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులందరికీ అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించామని, ప్రతి పండుగకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరాభవ సంవత్సరం కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు కలగచ్చారని అమ్మవారిని వేడుకుంటున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కరీంనగర్ను తీర్చిదిద్దుతున్నారని, వారి ఆశీస్సులతో ఆధ్యాత్మికతలో మరింత ముందుకు వెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్తో పాటు ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మహర్, సంకష్ట కన్వీనర్ రాచమల భద్రయ్య, ఆలయ ట్రస్ట్ కార్యదర్శి తొడుపునూరు దశరథం, డైరెక్టర్లు తిరుపతి, మహేంద్ర శ్రీనివాస్, తాటపల్లి సుభాష్, పలువురు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలను వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టిమల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు
మాతలు వివిధ వాసవి క్లబ్స్కు సంబంధించినటువంటి మాతలు అధిక సంఖ్య లోపల ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వాసవి ఆలయ ట్రస్ట్ తరపున భక్తులందరికీ అల్పాహార వితరణ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఉగాది పచ్చడ మహాప్రసాదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా ప్రజలందరూ ఈ నూతన ఉగాది సంవత్సరం లోపల మరి ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేస్తూ కరీంనగర్ జిల్లాను మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఒక ఆధ్యాత్మిక జిల్లాగా తీర్చిదిద్దుతున్నారు. మరి భక్తులందరూ కూడా ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల లోపల పునీతులు కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మరొక్కసారి నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను వారి అభిమానులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో సంబరాలను జరిపారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈటెల రాజేందర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జేఎస్ చైర్మన్ చిక్కుడు రాజయ్య మాట్లాడుతూ ఈటెల రాజేందర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చిక్కుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్, ఉపాధ్యక్షులు జడుగుల రాజయ్య, తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పూనచ్చల మహేందర్, ప్రధాన కార్యదర్శి కీసర సంపత్, ప్రచార కార్యదర్శి మౌటూర్ సంపత్, 14 సంఘాల అధ్యక్షులు, ఆయా సంఘాల బాధ్యులు, వారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బలైన వర్గాల ఆశాజ్యోతి, జన హృదయ నేత, మాజీ తెలంగాణ మంత్రివర్యులు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ అయితే కరీంనగర్ జిల్లా అయితేని ఈరోజు వారి వేడుకలు తెలంగాణ చౌకం జరుగుతున్నాయి. ఈ వేడుకలకు బలహీన వర్గాల మరియు ఈటెల రాజేందర్ అభిమానుల వారి అందరి అనుబంధంగా వారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈ వేడుకలు చౌకలో నిర్వహించగలుగుతున్నాం. కావున ఈ వేడుకలకు పెద్ద మనసుతోని విచ్చేసిన 14 సంఘాల జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గం, వారి బాధిత సభ్యులు మరియు పెద్దలు ఈటెల రాజేందర్ గారి తెలంగాణ పోరాట సమితి నాయకులు, వారి కార్యవర్గము మరియు ఈటెల అభిమానులు అందరూ వచ్చేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా వద్ద కరీంనగర్ మున్సిపాలిటీ పరిధి కరీంనగర్ జిల్లా ఈటెల అభిమానులు ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ భిక్షదాత అయిన అన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన గౌరవ ఈటెల రాజేందర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఇలా ఈటెల అభిమానులతోటి ఈ తెలంగాణ చౌరస్తాలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరోగ్యంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని 20 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే జరిపి ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన రాజేంద్ర అన్న గారు రాబో రోజుల్లో కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఒక ఆదర్శంగా ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈరోజు జన్మదిన వేడుకలు ఇలా జరపడం జరిగింది. అలాగే ఈటెల అభిమానులు ఇలా ఈ కరీంనగర్లో భారీ ఎత్తున 200 మంది రావడం చాలా సంతోషకరమైన విషయం. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎర్రబాటి ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను వారి కుటుంబ సభ్యుల సన్నిహితుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లను, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాతృమూర్తి వాణి మాట్లాడుతూ, మా కుమారుడి జన్మదిన వేడుకలను అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎవరైనా కూడా వారి పుట్టినరోజు, వివాహ, ఇతరత్ర ప్రత్యేక సందర్భాలను ఇలాంటి అనాథ వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవడం ద్వారా వారికి ఒక పూట భోజనం అందించిన వారు అవుతామన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ముందుకొస్తే సమాజంలో ఆకలి కేకలు లేకుండా పోతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అనాథ వృద్ధుల కడుపు నింపడం కన్నా మనిషికి సంతోషం ఏముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు వీరమాధవ్, ప్రవీణ్, స్నేహితులు సుధాకర్, అనిల్, నర్సింగ్, ప్రవీణ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా మానాథాశ్రమంలో భోజనం పెట్టిన బ్రెడ్ అరటిపళ్ళు ఇదే నాకు సంతోషం. కోరిక కూడా తీరింది. నా కొడుకు బర్త్డే సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో చేసుకున్నందుకు పుట్టినరోజు సంతోషంగా ఉంది. ఈరోజు గ్యారపాటి పవన్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారు అనాథ వృద్ధుల సమక్షంలో చేసుకుందామనేటువంటి మంచి సంకల్పంతో నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధ ఆశ్రమంలో ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా అనాథ వృద్ధులందరికీ కూడా అన్నదానం చేసిర్రు. పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేసిర్రు. చాలామంది కూడా ఇట్లాంటి జన్మదిన సందర్భంగా కాక ఇంకా అనేక మ్యారేజ్ డేలే కానీ ఇట్లాంటి కొంతమంది వచ్చి చేసుకుంటూ ఉంటే గత 23 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఇట్లనే నడుస్తూ ఉంది. ఇంకా చాలామంది కూడా మీరు అనవసరమైన ఖర్చులు చేసే బదులు దయచేసి ఇలాంటి అనాథ వృద్ధ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసుకుంటే కనుక అనాథ వృద్ధులను మీరు సవరించిన దానిలో ఒక భాగం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల ఇబ్బందులను వారి స్థితిగతులను కళ్లకు కట్టినట్టు వివరించి జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లను అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పక్షాన శాసనమండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రకు యావత్ జర్నలిస్టు సంఘాలు అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు ప్రధానంగా తమ వృత్తిపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంక్షేమం కోసం దశాబ్దాలుగా పలు డిమాండ్లను చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కాస్త కొన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష. మంత్రి గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన సభలో గ్యాలరీలో కూర్చున్నారు. చాలా మంది మిత్రులు కూడా చూస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు అనేటివి మనం మానవీయ కోణంలో చూడాలి అధ్యక్ష. చాలా మంది మిత్రులు నాకున్నారు అధ్యక్ష. మేము చూస్తుంటాం, వృత్తి ఏమో నిరంతరం పరిగెత్తుతుండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, రోజంతా రాత్రంతా అదే పని చేస్తూ ఉండాలి, సమాచారం సేకరణ చేస్తుండాలి, చేరవేస్తుండాలి. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం గొర్రెకు తోక ఎంత ఉంటుందో వారి వేతనాలు అంత చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వారి కుటుంబాలు ఎట్లా పోషించుకుంటున్నారో, వారి పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారో, ఎలా చదువులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది విలేకరుల మీద ఆరోపణలు వస్తాయి, కానీ చాలా మంది విలేకరులు మరి ఇబ్బందులు పడుతున్నారు. ఆరోపణలు చూస్తున్నారు తప్ప వారి కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయనే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు ధర్నా చేయలేరు, గొడవ చేయలేరు, వేతనాలు పెంచమని అనలేరు, అదే వృత్తి ఎంచుకున్నారు. వాళ్ళు పనిపించోళ్ళు అధ్యక్ష. ఈ వృత్తికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక ఊబిలో ఊరుకుపోయినట్టే ఈ ప్రొఫెషన్ ఉంటే తప్ప దీంట్లో నుంచి బయటపడరు. కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పరిగెత్తే వీళ్ళకి వీరి కుటుంబ ఇబ్బందులు మాత్రం ఎవరికి చెప్పుకోలేనంత దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీరి యొక్క సమస్యలన్నిటివి సావధానంగా వినాలి, మనం పరిష్కరించాలి. ఎన్నో విషయాలు వాళ్ళు మన గురించి రాస్తారు, మనం వెన్నంటి ఉంటారు, మన యొక్క జీవితంలో భాగస్వామిగానే జర్నలిస్టులు ఉంటారు. కానీ వారి సమస్యలు మాత్రం మనం సానుకూలంగా ఉంటాం. ఏదో పండుగలకి పబ్బాలకి కొన్ని విషయాలు సహకరిస్తూ పోతే కొంతమంది ఉంటుండొచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళ జీవితానికి సంబంధించి ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళకున్నది కీలకమైనది అక్రిడేషన్ కార్డుల అధ్యక్ష. జీవో నెంబర్ 252 ప్రకారం కొన్ని నిబంధనలు వీళ్ళు కఠినంగా పెట్టారు అధ్యక్ష. ఏది సర్క్యులేషన్, ఇన్కమ్ లాంటి వాటిని సరళీకరించాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే ఫీల్డ్ రిపోర్టర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే మహిళా జర్నలిస్టులకు కూడా 33% మరి వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్య ఉంది అధ్యక్ష. హెల్త్ కార్డులు అయితే చాలా కీలకమైంది. కేవలం ప్రభుత్వ హాస్పిటల్లో కొన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేతునూరు గ్రామంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నేదునూరు సర్పంచ్ కరకం లక్ష్మి కుమరయ్య ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి మహిళా సంఘ భవనం మంజూరు కాగా గతంలో అప్పటి ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. అనంతరం పలు కారణాలతో భవన నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుత పాలకవర్గం గ్రామంలో మళ్లీ భవనం నిర్మించేందుకు ఉపాధి హామీ నిధులతో మంజూరు చేయించుకున్నారు. దీనికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను భూమి పూజకు స్థానిక పాలకవర్గం గురువారం ఆహ్వానించింది. మధ్యాహ్నం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పాత శిలాఫలకాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆరా తీశారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ హడావుడిగా వెళ్లి పాత శిలాఫలకాన్ని పగలగొట్టారు. నివ్వెరపోయిన నాయకులు, అధికారులు, మహిళలు అలాగే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రాలకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి రేవేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, ఎలుక ఆంజనేయులు, కనకం లక్ష్మి, కుమరయ్య, ఆవుదుర్తి రామకిషన్, ల్యాగల వీరారెడ్డి, పాసం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, వడ్లూరు శంకర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న నేదునూరులో వివో ఆఫీసు ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆ రోజు భూమి పూజకు మా స్థానిక సర్పంచ్ లక్ష్మీ కుమరయ్య గారు వెల్కమ్ చెప్పి కొబ్బరికాయ కొట్టించాక అక్కడున్న కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ బండారు రమేష్ గారు స్థానిక ఆఫీసర్ల ముందే మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ శిలాఫలకం చూసి ఆయన కోపం చూసి శిలాఫలకం గడ్డపాలతో మొత్తం పలగొట్టినా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆపకపోవడం ఇది శోచనీయం. ప్రభుత్వ ప్రోగ్రాంలో కూడా ఇట్లాంటి పాత శిలాఫలకం పలగొట్టడం ఇది చట్ట ప్రకారం నేరం. దీని మీద చర్య తీసుకోకపోతే ఇది జిల్లా వ్యాప్తంగా ఎట్టి పనుల కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ జిల్లా పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. ఈ రమేష్ మీద కానీ అక్కడున్న ఎంకరేజ్ చేసిన వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. 2 రోజుల చర్య తీసుకొని ఆ ఉన్న శిలాఫలకం యథాస్థానంలో పెట్టాలని చెప్పి డిమాండ్. గత ప్రభుత్వంలో తిమ్మాపూర్ మండలంలో నేదునూరు గ్రామ పంచాయతీలో వివో బిల్డింగ్ మంజూరు జరిగింది. మంజూరు జరిగినాక అప్పటి శాసనసభ్యులు రస్మై బాలకిషన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. కొంత అనివార్య కారణం వల్ల ఆ పని జాప్యం జరుగుట్లా నిన్న మళ్ళీ అదే పనికి స్థానిక ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కోసం ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో మహిళా సోదరులతో పాటు మా గ్రామ ప్రజలందరి పక్షాన ఆ ప్రజల ముంగట్నే ఈ పాత శిలాఫలకాన్ని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణ రహితంగా ఆ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసే సమక్షంలో స్థానిక మండలాధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉండడు కూడా ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొని ఆ పలగొడతాడు చూసుకుంటూ ఉండడు ఇది ఏమైనా చర్యగా భావించి తెలంగాణ రాష్ట్రానికి గత 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా అభివృద్ధి చెందినదని రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల సహకారంతో కరీంనగర్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రభుత్వ విప్గా నియామకమైన సందర్భంగా తమ సొంత నియోజకవర్గమైన పెద్దపల్లికి వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా, నరసన్న, స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని, ఉదయ్, మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. విజయ రమణారావుకి శాల్వలు కప్పి సత్కరించారు. అనంతరం విప్ విజయ రమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని విధాలా అభివృద్ధి చేశామని, రానున్న కాలంలో కూడా కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి విశ్వాసం ఉందని, దాని ఫలితమే కరీంనగర్ కార్పొరేషన్లో 14 కార్పొరేషన్ సీట్లను కైవసం చేసుకున్నట్టు తెలిపారు. విప్పుగా నియామకమై మొదటిసారిగా కరీంనగర్కు వచ్చిన సందర్భంగా ఆత్మీయులు, పార్టీ శ్రేణులు ఆత్మీయ ఆహ్వానం సంతోషం కలగజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా నరసన్న, ఆకుల నందిని ఉదయ్, గంటా కళ్యాణి శ్రీనివాస్, పడాల అజయ్, పత్తి భూమయ్య, పలువురు డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియామకమైన తర్వాత మరి రోజు నేను పెద్దపల్లికి వెళ్ళే క్రమంలో మరి సోదరులు ఆకుల నరసయ్య గారు, వారితో పాటు సోదరులు ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారితో పాటు మిత్రులు, పత్రికా విలేకరులు మరి అందరూ కలిసి వాళ్ళ ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర
ఆగడం జరిగింది. మరి ఈరోజు నన్ను విప్పుగా నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహకరించినటువంటి మంత్రులకు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 నెలలు దాటి 3వ నెల నడుస్తూ ఉంది. మరి ఈ సమయంలో ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇటు ఒక పక్క రైతులకు, ఒక పక్క పేదలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా అదే మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ రాష్ట్రం అంతా కూడా దగ్గర 100 సీట్లు, 100 మున్సిపల్ చైర్మన్ సీట్లను గెలుచుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను పురస్కరించుకుని తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దావు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం కల్పిస్తోందని, శాంతికి స్వరూపులు సంతోషంగా జరుపుకోవాలని, హిందూ ముస్లిం తారతమ్యం లేకుండా ఉండాలని అన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాచెల్ల అంజయ్ గౌడ్, శ్రీనివాస్, మల్లారెడ్డి, చంద్రారెడ్డి, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ గణేష్, బాబా, పరశురాం, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజుల నుండి ముస్లిం సోదరులు ఉపవాసం వండుకుంటూ ఇట్టి వాళ్లకు దేవునికి మంచి నెల నుండి పూజలు చేసుకుంటూ ఉంటున్నారు. వారికి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఈద్ ముబారక్ కిట్ ఇవ్వడం జరిగినది. అలాగే నేను ఈరోజు ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాల నుండి నేను ఏదో ఒకటి వాళ్ళ పండుగకు దేవునికి మనకు కూడా ఉండాలి, హిందూ ముస్లిం బాయి ఉండి మనం కూడా చేయాలని కోరిక కొద్దీ అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలని కోరుకుంటూ వారికి ఈరోజు స్వీట్స్ కూడా ఇవ్వడం. రామకృష్ణ కాలనీలో మా గ్రామానికి సంబంధించిన ముస్లిం సోదరులకు రంజాన్ వేడుకలు పురస్కరించుకొని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన ఈద్ ముబారక్ కిట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి అందజేయడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దావు సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఊరిలో ముస్లిం సోదరులందరికీ వారికి సంబంధించిన స్వీట్లు, సేమియా కానీ వాటికి సంబంధించిన వస్తువులు, చక్కెర కానీ నిత్యోత్తర వస్తువులన్నీ పంపిణీ ముస్లిం సోదరులు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు అందరూ ఇక్కడ రంజాన్ వేడుకలు చేసుకొని అందరూ హిందూ ముస్లిం బాయిగా ఉండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఉన్న జామా మసీదులో ఘనంగా ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. బీటీఆర్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముస్లిం సోదరులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం కోసం తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇఫ్తార్ విందులో పాల్గొంటూ మనకు ఇఫ్తార్ విందు ఇస్తూ మనతోటి అందరితోటి కలిసిమెలిసి ఉంటుండు. కాబట్టి మనందరం తిరుపతి అన్నకు రుణపడి ఉన్నాము. కాబట్టి అందరూ మనం ఎన్నవేళ అన్నగారి కొరకు మనం కృషి చేయాలని కొత్త పదాని కొరకు. नहायत खुशी की बात है कि आज हमारे भाई तिरुपति रेड्डी साहब ने जामे मस्जिद रेपाका में इफ्तार का दावत किया। अल्हम्दुलिल्लाह बड़ी खुशी हुई कि बिरादर वतन ने हम सबको याद किया। हम भी इनको दिल से मोहब्बत करते हैं इनसे और इसका शुक्रिया अदा करते हैं कि इन्होंने हमें रमज़ान जैसे मुबारक महीने में याद किया। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला तिरुपति रेड्डी साहब को ज़्यादा से ज़्यादा इस मामले में काम करने की तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష నెల రోజులు కఠినమైన దీక్షలో ఉంటుంది. అల్లా దయ వల్ల ముస్లిం కుటుంబాలతో పాటు రేపాక గ్రామ ప్రజలకు, నా ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ అల్లా దయ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరియు వీరి కఠోరమైన దీక్షకు ఈరోజు ఇఫ్తార్ విందు మండల యువజన సంఘాల అధ్యక్షులుగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరియు ముస్లిం సోదరిమణులకు, ఈ కుటుంబాలకు ఎల్లప్పుడూ అల్లాదాయ ఉండాలి. బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ, బెంద్రం తిరుపతి రెడ్డి వ్యక్తిగతంగా కానీ ఎప్పటికీ రుణపడి ఉంటాడు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని
సిఐటియు నేతలు గిట్ల ముకుందరెడ్డి, రమేష్లు తదితరులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా అనేక హామీలు నేటికి అమలు కాలేదని అన్నారు. నేటికి వేతనాలు పెంచలేదన్నారు. జిల్లాలో ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారన్నారు. గత అనేక రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం వివిధ రూపాలలో పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా కనీసం పెండింగ్ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఉంది. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలు కోరుతున్న విధంగా 26,000 కనీస వేతనం అనేది నిర్ణయం చేయాలి, వేతనాలు పెంచాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ రోజు అన్ని జిల్లాల్లో ఎక్కడైతే మంత్రులు వాళ్ళ క్యాంప్ ఆఫీసులు ఉన్నాయో ఆ క్యాంప్ ఆఫీసులు ముట్టడించాలని పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడికి సిద్ధమైనాం. కనీసం నిరసన కార్యక్రమం చేయకుండా కూడా నిర్బంధాలు అనేవి ఈ ప్రజాపాలనలో కనబడతా ఉన్నాయి. ప్రజాపాలన కాదు, ఇది నిర్బంధ పాలన అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆశా కార్యకర్తలు శాంతియుతంగా కరీంనగర్ జిల్లాలో శాంతియుతంగానే ఇంకా ఉన్నాం. ఇంకా నిరసన స్టార్ట్ కాకముందు కూడా నిర్బంధం అనేది ప్రయోగించే పరిస్థితి ఉంది. శాంతియుతంగా మంత్రి గారికి లెటర్ ఇచ్చి మేము మా యొక్క డిమాండ్స్ పరిష్కారం కోసం లెటర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రోగ్రామ్ వచ్చేసి మా రాష్ట్ర కమిటీ అన్ని రాష్ట్రంలోని మంత్రుల ఇళ్లు ముట్టడించాలని మాకు ఈరోజు పిలుపున్నది కాబట్టి అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇల్లు ముట్టడించడానికి ఈరోజు కార్యక్రమం అది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భీమరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న కుమిర గ్రామంలో మేకల రథంతో గ్రామాల్లో పర్యటించి యాదవ సంఘ కులస్తులు అనంతరం ఓదెల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. మేకల రథం చూసేందుకు గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన నిరసన కార్యక్రమం. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపణలు. జామా మసీద్లో ఘనంగా ఇఫ్తార్ పార్టీ. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.